side it is clear, problem ఏం లేదు. Is it audible now? అలా వినిపిస్తుందిరా? ఓకే. సో వైల్ లూప్లో మనం స్టేట్మెంట్స్ని డిస్కస్ చేస్తున్నాం. మనం లూపింగ్ స్ట్రక్చర్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అంటే బాడీ ఆఫ్ ద లూప్లో ఏ స్టేట్మెంట్స్ అయితే మనం పాస్ చేస్తున్నామో వాటికి ఇక్కడ సింటాక్స్ ఇచ్చానరా, వైల్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్ని మనం బాడీ ఆఫ్ ద లూప్ అని చెప్పి యూస్ చేస్తాం. మన గివెన్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఉందనుకోండి, అప్పుడు స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అక్కడ అది కండిషన్ ఫాల్స్ అయ్యేదాకా రిపీట్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నాం మనం. అక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఒక్కసారి చూడండి అన్న. I'll take a variable called I. So I వాల్యూని 1 కి ఇనిషియలైజ్ చేస్తున్నాను రా. Then I less than or equal to 100. I'll print the value of I. Printf I is equal to %d I. మనం రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జస్ట్ నోట్ చేసుకుంటారా, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 2-3 days అయిన తర్వాత మళ్ళీ ఐ గో ఫర్ రివిజన్. దెన్ I++. రైట్, ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఐ టేక్ ద ప్రోగ్రామ్. Close. రైట్, ఇక్కడ ఐ వాల్యూని మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాము, దాన్ని 1 కి ఇనిషియలైజ్ చేశాను రా, I is equal to 1 అని చెప్పి. నా కండిషన్ని చెక్ చేస్తున్నాను ఇక్కడ, వైల్ I less than or equal to 100. అది ట్రూనా ఫాల్సా చెక్ చేసుకుంటున్నాను రా. ఇక్కడ అది ట్రూనా ఫాల్సా? I వాల్యూ 1 ఇచ్చాను, వైల్ I less than or equal to 100. ఇట్ ఈస్ ఫాల్సా? సూర్య ట్రూ సార్. ఊరే ఐ వాల్యూ ఎంత? ఐ వాల్యూ 1. 1 less than or equal to 100. ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అయితేనే ఈ లోపలికి వస్తుందనా, లేకపోతే రాదు. సో ఇప్పుడు 1 less than or equal to 100 ట్రూ అయింది కాబట్టి ఐని ప్రింట్ చేసింది. ఐ ఎంత ఉంది? 1 ఉంది. సో 1 ప్రింట్ అయింది ఫస్ట్. నెక్స్ట్ I++. ఐ వాల్యూ బికమ్స్ 2. ఇది 2 అయింది. 2 less than or equal to 100 మళ్ళీ ట్రూ అయింది. సో 2 ప్రింట్ చేసింది. రైట్, నెక్స్ట్ I++. 3 అయింది. 3 less than or equal to 100 ట్రూ. సో 3 కూడా ప్రింట్ చేసింది. ఎప్పటిదాకా ఇది 100 దాకా ప్రింట్ చేసిందిరా. 100 less than or equal to 100 ట్రూ అయింది కాబట్టి 100 కూడా ప్రింట్ చేసింది. I++ అన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 101. 101 less than or equal to 100 కాబట్టి ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయిపోయినప్పుడు ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసింది అన్నమాట అక్కడ అది. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ 1 to 100 నెంబర్స్. 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేయాలి అనుకోండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తాము అన్నమాట. అక్కడ అది లూపింగ్ స్ట్రక్చర్లో యూస్ చేయాలి అన్నప్పుడు. రైట్, ఐ రన్ దిస్ ప్రోగ్రామ్. మనం ఆన్లైన్లోనే మీరు ఎగ్జిక్యూట్ చేయడానికి పాసిబిలిటీ ఉందిరా.
right? I'll run. రన్ చేసినప్పుడు I is equal to 1, I is equal to 2, I is equal to 3 అలాగే ప్రింట్ అయింది అక్కడ. మధ్యలో స్పేస్ కావాలి అన్నప్పుడు /t యూజ్ చేయండి. Again I'm running the program. So I is equal to 1, I is equal to 2 అలా ఎక్కడ దాకా I is equal to 100 దాకా ప్రింట్ చేసాము అన్నమాట అక్కడ. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ 1 to 100 నెంబర్స్. 1 to 100 నెంబర్స్ ని ప్రింట్ చేయాలి అన్నప్పుడు ఆ ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. రైట్ నౌ ఇప్పుడు ఏంటంటే 1 to n నెంబర్స్ ప్రోగ్రామ్ చేద్దాం రా. మళ్ళీ ఒకసారి రైట్ ఏ ప్రోగ్రామ్, నోట్ చేసుకోండి అన్న. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to n నెంబర్స్. అంటే ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, 1 2 3 4 5 ప్రింట్ అయితే చాలు. మనకు అవుట్పుట్ 1 2 3 4 5 చాలు అనమాట అక్కడ. అది అంటే n అనే వాల్యూ ఇన్పుట్ చేసుకొని రన్ చేస్తాం మనం ప్రోగ్రాంలో. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to n న్యాచురల్ నెంబర్స్. సో ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చారనుకోండి, 1 2 3 4 5 ప్రింట్ అయితే సరిపోతుంది అనమాట మన ప్రోగ్రాంలో. నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ అనదర్ వేరియబుల్ కాల్డ్ n. n అనే వేరియబుల్ తీసుకున్నాను రా ఇక్కడ. I వాల్యూ 1 నుంచే స్టార్ట్ అవుతుంది. ఐ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ n. సో printf enter n, then scanf %d %n. ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చాను అనుకోండి, I వాల్యూ నాకు 1 నుంచి 5 దాకా వెళ్తే చాలు. సో I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి యూజ్ చేస్తాను రా ఇక్కడ. మనం ఒకసారి చూడండి మోడిఫై చేసిన ప్రోగ్రామ్ని. ఇప్పుడు ఏం చేశాను, 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశా, I n. I 1కి ఇనిషియలైజ్ చేశారా. నౌ scanf యూజ్ చేసి వాల్యూని ఇన్పుట్ చేసుకుంటున్నా. n వాల్యూ 5 ఇచ్చాను ఇప్పుడు. నౌ వైల్ I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. I ఎంత ఉంది 1, n వాల్యూ 5. సో 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ట్రూ అయింది కాబట్టి లోపలికి ఎంటర్ అయింది. ఇప్పుడు I వాల్యూని ప్రింట్ చేసిందిరా. I వాల్యూ 1 ఉంది కాబట్టి 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అంటే 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇది ట్రూ అయింది, 2ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 3 అయింది. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, 3 కూడా ప్రింట్ చేసింది. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ 4. లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఫర్ 5 టైమ్స్. ఇప్పుడు I వాల్యూ 6 అయిందిరా. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. n వాల్యూ మారదు కదా, 5లోనే ఉంది అక్కడ. సో 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కాబట్టి దాన్ని బ్రేక్ చేసుకుని వైల్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట అక్కడ. అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మనకి 1 2 3 4 5 n వాల్యూ ఎంత ఇస్తే అంతవరకు ప్రింట్ అవుతుంది అనమాట అక్కడ. రైట్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. Run. Now it is asking for n. n వాల్యూ ఇన్పుట్ చేయమని అడుగుతుందిరా. ఐ విల్ టేక్ 10. n వాల్యూ 10 ఇచ్చానయ్యా, ఎంటర్. సో ఇప్పుడు ఏమైంది, I వాల్యూ 1 నుంచి 10 వరకు ప్రింట్ చేసింది అనమాట అక్కడ. మధ్యలో స్పేస్ కావాలంటే /t యూజ్ చేయాలన్నా. ఓకే, n వాల్యూ 5 ఇద్దాం రా. సో 1 2 3 4 5 వరకు ప్రింట్ చేసింది అనమాట అక్కడ. సో డిపెండింగ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ n వాల్యూ బట్టి అక్కడి నుంచి ఎక్కడ దాకా ప్రింట్ అవ్వాలనేది డిస్ప్లే చేసుకుంటుంది అనమాట అక్కడ. అలా నోట్ చేసుకుంటారు ప్రోగ్రామ్. యూజ్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ ద నెంబర్స్ బిట్వీన్ 1 to n.
ప్రోగ్రామ్ రాసుకున్నాక చెప్పండి అన్న. యా, కొంచెం మారుస్తున్నాను రా ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఏంటి, నాకు 2 నెంబర్లు ఇన్పుట్ చేసుకుంటా, n1 n2. ఐ వాంట్ టు ప్రింట్ ద నెంబర్స్ బిట్వీన్ n1 అండ్ n2. ఇప్పుడు నేను n1 10 ఇచ్చాను, n2 50 ఇచ్చాను రా. అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి నాకు చెప్పండి. n1 10 ఇచ్చాను, n2 50 ఇచ్చా. I want to print the numbers between n1 to n2. So what is the output? 10 to 50. Type చేయండి రా. 10, 11, 12 and so on up to 50. రైట్, ఆ నెంబర్స్ అన్ని మనకి రావాలి ఇక్కడ. 10 to 50 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. రైట్, సో ఇప్పుడు వేరియబుల్స్ ఏమేం కావాలో చెప్పండి నాకు. n1 వాల్యూ ఇన్పుట్ చేసుకోవాలి, n2 వాల్యూ ఇన్పుట్ చేయాలి. I want to print the numbers between n1 to n2. ఏమేమి వేరియబుల్స్ కావాలి? యా, n1 కావాలి, n2 కావాలి. ఐ అక్కర్లేదురా. ఎందుకని? n1 వాల్యూ ఫస్ట్ 10 ఉంది, నెక్స్ట్ n1 ప్లస్ ప్లస్ అని అనుకోండి 11 అవుతుంది, n1 ప్లస్ ప్లస్ 12, అలా ఎక్కడ దాకా అంటే n2 దాకా మూవ్ చేస్తాము అనమాట. అక్కడ అది ఓన్లీ 2 వేరియబుల్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ మీ. 2 తీసుకుంటే చాలరా. రైట్, స్టార్ట్ చేయండి అన్న. hash include stdio.h n1 n2. So printf enter n1 n2. ఫస్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? n1 n2 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను. ఎంటర్ n1 n2. This is the program to print the numbers between n1 to n2. Write a program to print the numbers between n1 to n2. మనం ఇక్కడ దాకా నోట్ చేసుకుంటారా ఫస్ట్. రైట్, సో ఇప్పుడు n1 వాల్యూ ఇన్పుట్ చేశాను,
n2 వాల్యూ ఇన్పుట్ చేసుకున్నాను రా. ఇప్పుడు n1 వాల్యూ n2 దాకా మూవ్ చేయాలి అక్కడ. సో కండిషన్ చెప్పండి నాకు. వైల్ n1 వాల్యూ 10 ఇచ్చాను, n2 వాల్యూ 50 ఇచ్చా. What is the condition I have to take now? While ఇందాక ఏం రాశాను, i less than or equal to n అన్నా కదా, అంటే i వాల్యూ 1 నుంచి n వరకు మూవ్ అవ్వాలి. గుడ్. ఇప్పుడు n1 నుంచి n2 దాకా మూవ్ అవ్వాలిరా. n1 less than or equal to n2, then open braces, I'll print n1. ఇప్పుడు n1 ఎంత ప్రింట్ అయింది? n1 వాల్యూ 10 ఇచ్చా ఫస్ట్. 10 less than or equal to n2 అంటే 50. ట్రూ అయింది కాబట్టి ఈ ఫర్ లూప్ లో వైల్ లూప్ లోకి వచ్చిందిరా. ఇప్పుడు n1 వాల్యూ 10 ఉంది కాబట్టి 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ 11 ప్రింట్ అవ్వాలి. అందుకని ఏం చేస్తాను, ఇప్పుడు n1 ఇంక్రిమెంట్ చేసుకుంటానా, n1 ప్లస్ ప్లస్, అప్పుడు ఎంత అయింది? 11 అయింది. క్లోజ్ దిస్ వైల్ లూప్. 11 అయింది. అప్పుడు 11 less than or equal to n2 అంటే 50. 11 less than or equal to 50 కాబట్టి 11 కూడా ప్రింట్ చేసింది. మళ్ళీ n1 ప్లస్ ప్లస్ 11 కాస్త 12 అయింది. అంటే n1ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నాను రా. ఎక్కడ దాకా? n2 అయ్యేదాకా ఇంక్రిమెంట్ చేస్తున్నాము అనమాట అక్కడ. అది ఇస్ ఇట్ క్లియర్? క్లోజ్ దిస్. I'll execute this program. పాత ప్రోగ్రామ్ ఉన్నట్టుంది, తీసేస్తాను. రైట్. n1 వాల్యూ 10 ఇచ్చాను, n2 వాల్యూ 20 ఇచ్చాను రా. సో అప్పుడు 10 నుంచి 20 దాకా ప్రింట్ అయింది చూడండి అక్కడ. 10, 11, 12, 13 లైక్ దిస్. ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింటింగ్ అప్ టు 20. సో n1 వాల్యూ 10, n2 వాల్యూ 20. యూ కెన్ టేక్ ఎనీ నెంబర్. సో 10 to 20 నెంబర్స్ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ. Right? Note down this program. అదే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఉంది చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. యా, n1 వాల్యూ 20 ఇచ్చాను రా, n2 వాల్యూ 10 ఇచ్చా.
అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఇస్తున్నాం మనం. అంటే ఏంటి? ఇదేమో 20, ఇదేమో 10. ఇప్పుడు అవుట్పుట్ నాకు రివర్స్లో రావాలి, 20 to 10. ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ అవర్ లాస్ట్ అవర్ ఉంది సార్. 3-4 అవర్స్లో మేడం ఫస్ట్ అవర్ వెళ్ళిపోదాం మనం. ఫస్ట్ అవర్. నేను చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏం లేదు. అక్కడ 20, 10 ఇచ్చాను అనుకోండి, దానికి అవుట్పుట్ ఏం రావట్లా. N1 N2 రివర్స్లో ఇచ్చాను ఇప్పుడు వాల్యూస్ని. ఇప్పుడు ఇలాగైతే ఇచ్చానో అలా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమి కంప్లీట్ చేయట్లే అక్కడ. N1 గ్రేటర్ దాన్ N2 ఎప్పుడు ఇవ్వాలి? N1 లెస్ దాన్ N2 ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు చెప్పండి నాకు ప్రోగ్రామ్. గుడ్ గుడ్. ఇప్పుడు 2 ఆప్షన్స్లో ఏ డేటా ఇచ్చినా సరే నాకు వర్కింగ్ అవ్వాలిరా. దాన్ని ఒకసారి చూడండి. N1 లెస్ దాన్ N2 అయితేనేమో ఈ ప్రోగ్రామ్ జరగాలి, లేకపోతే 20 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే 2 వైల్ లూప్లు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఒక్కసారి చూడండి, నేను ప్రోగ్రామ్ని మారుస్తున్నాను ఇక్కడ. రైట్ ఏ ప్రోగ్రామ్ to print the numbers between N1 to N2. Between N1 to N2. In both cases. That is N1 greater than N2 or N1 less than N2. N1 greater than N2 అయింది అనుకోండి, అంటే 20 నుంచి 10 దాకా ప్రింట్ అవుతుంది. N1 less than N2 అయింది అనుకోండి, 10 నుంచి 20 దాకా ప్రింట్ అవ్వాలి. రివర్స్ కేస్ అన్నమాట అక్కడ. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి 20 greater than 10 ఇది ట్రూ కదా. సో ఇప్పుడు N1 20 అయింది, N2 10 అయింది. కింద వచ్చేటప్పుడు రివర్స్ కేసు రా, 10 less than 20. అప్పుడు ఏంటి? 10 నుంచి 20 దాకా ప్రింట్ కావాలి. సో ఇప్పుడు 2 సార్లు వైల్ లూప్ రాస్తాను చూడండి నా ప్రోగ్రామ్లో. దిస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ ద నెంబర్స్ బిట్వీన్ N1 to N2 ఇన్ బోత్ కేసెస్. N1 గ్రేటర్ దాన్ N2 అయినా ప్రింట్ అవ్వాలి, N1 లెస్ దాన్ N2 అయినా కానీ ప్రింట్ అవ్వాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ రాస్తున్నాను ఇక్కడ. ఇఫ్ N1 లెస్ దాన్ N2 అయితే దెన్ వైల్ లూప్, ఈ వైల్ లూప్ అంతా దాంట్లోకి వచ్చేస్తుందిరా. Else again I will take while loop, while N1 greater than or equal to N2, then open braces, printf %d N1, then N1 minus close this. దాని ఒక్కసారి చూడండి రా. ఇందాక మనం రన్ చేసినప్పుడు N1 చిన్న నెంబర్ ఇచ్చి N2 పెద్ద నెంబర్ ఇచ్చాం అనుకోండి, ప్రాబ్లం లేదు అక్కడ. రివర్స్ కేసులో ఇచ్చాను అనుకోండి, N1 లెస్ దాన్ N2 అయింది అనుకోండి, అప్పుడు మనం చేంజ్ చేయాల్సి వస్తుంది అక్కడ. అది అంటే మనం ఇచ్చిన నెంబర్ ఏంటో మనకు తెలియదు కదా. సో అప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటున్నా, N1 లెస్ దాన్ N2 అయింది అనుకోండి, అప్పుడు ఈ వైల్ లూప్ని పెర్ఫామ్ చేయాలి. ఇది N1 లెస్ దాన్ N2 ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎల్స్లోకి వచ్చి ఈ వైల్ లూప్ని పెర్ఫామ్ చేయాలి అనమాట అక్కడ. రైట్. ఐ కాపీ దిస్. ప్రోగ్రామ్ రన్ చేస్తున్నానా చూడండి.
రైట్. ఇప్పుడు n1 వాల్యూ 10 ఇచ్చాను, n2 వాల్యూ 20 ఇచ్చాను రా. అంటే ఫస్ట్ ఆప్షన్ n1 గ్రేటర్ దాన్ n2 అనమాట అక్కడ. సో అప్పుడు ఏమైంది, 10, 11, 12 అలా ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేస్తున్నా. ఇప్పుడు రివర్స్ ఇద్దామయ్యా. n1 20 ఇచ్చాను, n2 10 ఇచ్చా, అంటే 20 లెస్ దాన్ 10. యా, దెన్ ఎంటర్. ఇప్పుడు ఏమైంది, 20, 19, 18, 17 లైక్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి రా, ఇఫ్లో వైల్ని కూడా యూస్ చేస్తున్నాము అనమాట అక్కడది కాంబినేషన్. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, n1 నుంచి n2 దాకా అంటే ఇంక్రిమెంట్లో ప్రింట్ అవుతాయి రా. n1 లెస్ దాన్ n2 ఫాల్స్ అయింది అనుకోండి, అప్పుడు రివర్స్లో ప్రింట్ అవుతాయి 20, 19, 18 అలాగా. మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. మనం నోట్ చేసుకుంటారా ప్రోగ్రామ్ జాగ్రత్తగా, సింటాక్స్ జాగ్రత్తగా రాయాలన్నా. స్ట్రక్చర్డ్గా రాయడానికి అలవాటు చేసుకోండిరా. లైన్ చూడండి అక్కడ, ఇంటూ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఇఫ్, ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి ఎంటర్ అవుతాం. ఇఫ్ సాటిస్ఫై అయింది అనుకోండి, వైల్ లూప్ లోపల ఉంటుంది. మళ్ళీ ఎల్స్ ఎక్కడ ఉంది, ఇఫ్ దగ్గరే ఉండాలి ఎల్స్ ఈ లైన్లో. ఇది సాటిస్ఫై అయితే మళ్ళీ వైల్ అనమాట అక్కడ. రైట్, తల్లి రాసావా? జాగ్రత్తగా రాయండి, నాకు కంగారు లేదు, స్పీడ్గా రాయడం కాదు అక్కడ, నీట్గా రాయండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం రా. మనం బ్రాంచింగ్ లూపింగ్ అనుకున్నాం కదా, ఇఫ్ వైల్, ఆ రెండింటికి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామయ్యా. I want to discuss the difference between while and do while. I mean, if and while. If ki while ki unna difference ఒకసారి అబ్జర్వ్ చేద్దామయ్యా. రాశారా నాన్న? ఇద్దరేనా? ఎవరన్నా రాశారా? కంప్లీట్ అని రాయండి అన్న. ఇట్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, నౌ ఐఎమ్ చేంజింగ్ ద ప్రోగ్రామ్. Okay, I equal to 1 while
I less than or equal to 10, I plus plus shows this. ఒక్కసారి చూడండి, రెండు ప్రోగ్రామ్స్ తీసుకున్నాను రా ఇక్కడ. ఒకటేమో ఇఫ్ లో తీసుకున్నాను, ఒకటేమో వైల్ లో తీసుకున్నా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేయాలి మనం. ఇఫ్ కి వైల్ కి ఉన్న డిఫరెన్స్ అంటే బ్రాంచింగ్, లూపింగ్. ఇఫ్ని ఏమంటాం మనం? బ్రాంచ్ స్టేట్మెంట్ అని చెప్పి యూజ్ చేస్తాం, రైట్? వైల్ ని లూపింగ్ స్ట్రక్చర్ అని చెప్పి యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి అన్న. వైల్కి ఐ అనే వేరియబుల్ తీసుకున్నాను, 1కి ఇనిషియలైజ్ చేశాను, 1 less than or equal to 10, దెన్ ఐని ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నా, I plus plus. What is the output I am going to get now? అవుట్పుట్ ఎంత? గుడ్, చిదాగాని 1 to 10. వీరేంట్రా 1 అన్నావు, డాట్లు పెట్టావా? 1 2 3 up to 10 దాకా. గుడ్. వాట్ అబౌట్ దిస్? ఈ ప్రోగ్రాంలో ఏంటి? దానికి దీనికి డిఫరెన్స్ అనిపించిందా? ఇక్కడేమో వైల్ యూస్ చేశాను, ఇక్కడేమో ఇఫ్ యూస్ చేశాను రా. అఫ్రోజ్ 10 to 1 కాదు నాన్న, ఒక్కసారి ఆలోచించండి రా. బ్రాంచింగ్ అంటే ఏంటి, లూపింగ్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయాలి నాన్న. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇఫ్? సేమ్ ప్రోగ్రామ్, మొత్తం ప్రోగ్రామ్ అంతా ఒకటే. అక్కడ వైల్ బదులుగా ఇఫ్ యూస్ చేస్తున్నా నేను. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ నౌ? ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఐ వాల్యూ 1, ట్రూనా ఫాల్సా? మీన్ ఐ వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేశాను రా. ఇఫ్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ఐ వాల్యూ 1 ఉంది, 1 less than or equal to 10, ట్రూనా ఫాల్సా? వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఐని ప్రింట్ చేసిందిరా. అంటే ఎంత ప్రింట్ అయింది? 1. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ 2 అయింది. ఐ ప్లస్ ప్లస్ అన్నప్పుడు 2 అయింది. 2 less than or equal to 10, ట్రూనా ఫాల్సా? 2 less than or equal to 10, ట్రూ. మళ్ళీ ఏం ప్రింట్ అవ్వాలి ఇప్పుడు? ఐ ప్రింట్ అవ్వాలి, అంటే 2 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఎంత అయింది? 3 అయింది. 3 less than or equal to 10, ట్రూ. మళ్ళీ 3 ప్రింట్ అయింది. మరి చివరికి ఏం డేటా తేడా ఏంటి? ఇఫ్ కి వైల్ కి డిఫరెన్స్ ఏంటి అప్పుడు? మరి అక్కడ 1 to 10 ప్రింట్ అయింది, ఇక్కడ 1 to 10 ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్? నన్ను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నేను చెప్పేది. బి కేర్ఫుల్. ఒకసారి చూడండి. బ్రాంచ్ స్టేట్మెంట్లో ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్ ఎ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఫర్ ఓన్లీ వన్ టైమ్.
ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందిరా. వైల్ లూప్ యూస్ చేశారనుకోండి, దిస్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అక్కడ. అది అంటే ఏంటి ఇక్కడ, వైల్ 1 less than or equal to 10 ట్రూ 1 ప్రింట్ అయింది. I plus plus 2 2 less than or equal to 10 ట్రూ అయింది, 2 ప్రింట్ అయింది. I plus plus 3 లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ ఎప్పటిదాకా, I వాల్యూ 11 అయ్యేదాకా. అంటే 1 to 10 ప్రింట్ అయింది. అది ఇఫ్ లోకి వచ్చారనుకోండి మీరు, ఫస్ట్ I వాల్యూ 1 ఉంది, ఇఫ్ I less than or equal to 10 ట్రూ అంటే I వాల్యూ 1 ని ప్రింట్ చేసిందిరా. I plus plus 2 it doesn't go back. మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేయడం జరగదు నాన్న. ఇఫ్ అనేది ఓన్లీ వన్ టైమే ఎగ్జిక్యూట్ అవుతుంది అక్కడ. అది అందుకనే దీన్ని బ్రాంచింగ్ అన్నాము, దీన్నేమో లూపింగ్ అన్నాం. లూపింగ్ స్ట్రక్చర్ ఏంటి, ఈ కండిషన్ ట్రూ ఉన్నంతసేపు అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అయితే బయటకు వస్తుంది. ఇక్కడ అలా కాదు, కండిషన్ ట్రూనా ఫాల్సా చెక్ చేసుకుని ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట అక్కడ. అది అందుకని దీనికి అవుట్పుట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 1 వస్తుంది. అదే వైల్ లూప్ యూస్ చేశారనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్, 1 to 10 నెంబర్స్ ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అది ఈజ్ ఇట్ క్లియర్? బ్రాంచింగ్, లూపింగ్, వైల్, ఇఫ్ ఆ డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్న. ఇఫ్ లో అయితే కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఓన్లీ వన్ టైమే ఎగ్జిక్యూట్ చేస్తురా. వైల్ లూప్ లో అయితే కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట అక్కడ. అది అందుకని ఇఫ్ యూస్ చేసినప్పుడు మనకి ఓన్లీ 1 వస్తుంది అవుట్పుట్, వైల్ యూస్ చేసినప్పుడు 1 to 10 వస్తుంది అనమాట అక్కడ. అది ఇజ్ ఇట్ క్లియర్ అనా? నోట్ చేసుకోండి రా. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రాంచింగ్ అండ్ లూపింగ్. The difference between branching and looping. మనం ఈ రెండు ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి రా. పేజ్ ని హాఫ్ చేసి రెండు ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి. ఇదేమో బ్రాంచింగ్, ఇదేమో లూపింగ్. బ్రాంచ్ స్టేట్మెంట్ ఇఫ్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది డిపెండింగ్ ఆన్ ద కండిషన్. వైల్ అనేది లూపింగ్ స్ట్రక్చర్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అక్కడ. పేజ్ ని హాఫ్ చేసి అటొక ప్రోగ్రామ్ ఇటొక ప్రోగ్రామ్ నోట్ చేసుకుంటారా. బ్రాంచింగ్, లూపింగ్ అని పెట్టుకోండి హెడ్డింగ్స్. మీకు డెఫినేషన్ చెప్పినప్పుడు చెప్పాను, బ్రాంచ్ స్టేట్మెంట్స్ అనేది ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. యా, లూపింగ్ స్ట్రక్చర్స్ అనేది కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి అనమాట అక్కడ. అది మన కింద అవుట్పుట్ కూడా నోట్ చేసుకోండి రా.
బ్రాంచింగ్ అయితే ఓన్లీ 1 ఒకటే ప్రింట్ అవుతుంది. లూపింగ్ అయితే 1 2 3 4 అప్ టు 10 దాకా ప్రింట్ అవుతుంది. ఓకే, కింద ఒక నోట్ రాసుకోండి రా, కింద నోట్ రాసుకోండి. Branch statement will execute branch statement will execute only once depending on the condition. Whereas looping structure will execute number of times while the given expression is true. While the given expression is true. కండిషన్ ట్రూ ఉన్నంతసేపు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుందిరా. కండిషన్ ఫాల్స్ అయితేనే బయటకు వస్తుంది అన్నమాట అక్కడ అది. వైల్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ ఆర్ until the given expression becomes false, or until the given expression becomes false. ఏనా రాసుకున్నారా? సో వైల్ కి ఇఫ్ కి డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు వైల్ కి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయిరా, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం మనం. వైల్ కి సంబంధించి ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ వైల్ లూప్ ని యూజ్ చేసుకుంటూ వెళ్తాము అన్నమాట అక్కడ. నౌ ఐ విల్ టేక్ అనదర్ వన్. మనం ఇప్పుడు పాలిండ్రోమ్ నెంబర్ కి సంబంధించిన ప్రోగ్రామ్ చేయాలరా. వాట్ ఈస్ మీన్ బై పాలిండ్రోమ్? అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? ఇప్పుడు n వాల్యూ 151 ఇచ్చాను రా, రివర్స్ చేసినా 151 అది. వాట్ ఈస్ ద రివర్స్ వాల్యూ? 151 రివర్స్ చేశాను అనుకోండి, మళ్ళీ 151 వస్తుంది అది. సో దీన్ని పాలిండ్రోమ్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. పాలిండ్రోమ్ నెంబర్. అదే ఇప్పుడు n వాల్యూ నేను 253 ఇచ్చాను రా, అప్పుడు రివర్స్ ఎంత వస్తుంది? 352 వచ్చింది. ఈ రెండు ఈక్వలా? మనం ఇచ్చిన నెంబరు రివర్స్ అయిన నెంబరు రెండు ఈక్వల్గా ఉన్నాయా? లేవు. లేకపోతే దీన్ని నాట్ పాలిండ్రోమ్ అని చెప్పి యూజ్ చేస్తామయ్యా. నాట్ పాలిండ్రోమ్ అంటాము అన్నమాట అక్కడ. అది అంటే మనం ఇచ్చిన నెంబరు రివర్స్ అయిన నెంబరు రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అది చెక్ చేసుకుంటాం అన్నమాట అక్కడ. అది రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి దాన్ని పాలిండ్రోమ్ అంటాము. రెండు ఈక్వల్గా లేవనుకోండి
దాన్ని నాట్ ప్యాలండ్రోమ్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇదేంటిది? ప్యాలండ్రోమ్ నెంబర్. స్ట్రింగ్ అంటాం. ప్యాలండ్రోమ్ స్ట్రింగ్ అంటే ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ లిరిల్. రివర్స్ చేస్తే ఏంట్రా? లిరిల్ని రివర్స్ చేశాను అనుకోండి, అగైన్ అగైన్ ఐ విల్ గెట్ లిరిల్. రెండు ఈక్వల్గా ఉన్నాయి. దీన్ని ప్యాలండ్రోమ్ స్ట్రింగ్ అని చెప్పి యూజ్ చేస్తాను అన్న. అంటే నాన్ న్యూమరిక్ డేటా. ఇందాక చెప్పిన నెంబర్స్ కదా, 151, 253 ఇవన్నీ నెంబర్స్. వాటిని ప్యాలండ్రోమ్ నెంబర్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను అక్కడ. ఇక్కడ ఏంటిది? ప్యాలండ్రోమ్ స్ట్రింగ్. లిరిల్ అని ఇచ్చాను, రివర్స్ చేసిన లిరిలే. ఇప్పుడు కేబిఎన్ ఇచ్చాను అనుకోండి, రివర్స్ చేస్తే మనకి ఈక్వల్ అవుతాయా? ఈక్వల్ అవుతుందా? నో. సో కేబిఎన్ అనేది ప్యాలండ్రోమ్ కాదురా. కేబిఎన్ అనేది ప్యాలండ్రోమ్ కాదు. సో రివర్స్ చేసినా కానీ సేమ్ స్ట్రింగే ఉందనుకోండి, దాన్ని ప్యాలండ్రోమ్ స్ట్రింగ్ అని చెప్పి యూజ్ చేస్తాము అనమాట అక్కడది. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ప్యాలండ్రోమ్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం మనం. దీంట్లో స్ట్రింగ్ ఉందనుకోండి, మలయాళం, రైట్? దీన్ని రివర్స్ చేసినా మళ్ళీ మలయాళమేరా. సో దాన్ని ప్యాలండ్రోమ్ స్ట్రింగ్ అని చెప్పి యూజ్ చేస్తాము అనమాట అక్కడది. సో రేపు క్లాస్లో మనం ఈ ప్యాలండ్రోమ్ నెంబర్కి సంబంధించి ఒక నెంబర్ ఇన్పుట్ చేసుకోవటం, దాన్ని రివర్స్లో స్టోర్ చేసుకోవటం, దాన్ని ఎలా చేయాలి ప్రోగ్రాంలో, అది కంపైల్ చేసి చేద్దాము అనమాట అక్కడది. క్లాస్కి లేట్గా వస్తున్నారా? లేట్గా రామాకండి. రైట్ టు కమ్ ఇన్ టైం. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. Thank you, sir. Thank you, sir. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you, sir.